ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, రాబోయే 7, 8, 9, 10 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగేలా కనిపించినా వాటి వెనుక దాగి ఉన్న ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. కొన్ని విషయాలు మీకు ముందే తెలిసినట్లు అనిపిస్తుంది. కొన్ని విషయాలు పూర్తిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో 3 ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొదటిది మీ ఆలోచనల్లో మార్పు, రెండవది మీ సంబంధాల్లో మార్పు, మూడవది మీ అదృష్టములో చిన్న వెలుగు కనిపించడం. వృషభ రాశి వారు సాధారణంగా చాలా ఓపికగా ఉంటారు. ఏ పని చేసినా నిదానంగా చేస్తారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. ఈ స్వభావం వలన చాలా సందర్భాల్లో మీరు కష్టాలను కూడా మౌనంగా భరిస్తారు. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక చిన్న అసంతృప్తి కూడా ఉంది. ఎందుకంటే మీరు చేసిన కష్టానికి తగిన ఫలితము రాలేదు. కానీ 7వ తేదీ నుండి పరిస్థితులు కొంచెం మారడం ప్రారంభమవుతాయి. 7వ తేదీ విషయానికి వస్తే ఉదయం మీరు లేచినప్పటి నుంచే మీలో ఒక చిన్న ఉత్సాహం కనిపిస్తుంది. అది పెద్ద సంఘటన కాకపోయినా మీరు గతంలో వదిలివేసిన ఒక పని మళ్ళీ గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. అది వ్యాపారం కావచ్చు, ఒక వ్యక్తితో మళ్ళీ మాట్లాడాలి అనే ఆలోచన కావచ్చు, లేదా ఒక కొత్త నిర్ణయం కావచ్చు. ఈరోజు ముఖ్యంగా 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటిది మీ మాటల్లో, రెండవది ఆవేశములో తీసుకునే నిర్ణయాల్లో. ఎందుకంటే ఈరోజు మీరు అనుకోకుండా చెప్పిన మాట ఒకరి మనసుకు తగిలే అవకాశం ఉంది. అందుకే కొంచెం నిదానంగా మాట్లాడటం మంచిది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం మీకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు. సాయంత్రం సమయానికి మీ మనసులో కొంత ప్రశాంతత కనిపిస్తుంది. 8వ తేదీ విషయానికి వస్తే 8వ తేదీ వృషభ రాశి వారికి కొంచెం ఆసక్తికరంగా ఉండబోతుంది. ఈరోజు మీరు కలిసే ఒక వ్యక్తి మీ ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. మొదట్లో సాధారణంగా అనిపించినా తరువాత ఆ మాటలలో ఉన్న అర్థం మీకు అర్థమవుతుంది. ఈరోజు మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పునకు కారణం కావచ్చు. కొంతమందికి ఈరోజు ఒక పాత స్నేహితుడి నుండి ఫోన్ కాల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ సంభాషణ మీకు చాలా రోజుల తర్వాత ఒక సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఈరోజు డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా డబ్బు ఖర్చు చేసే పరిస్థితి రావచ్చు. ఇక్కడ ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన పాటించండి. ఈ 4 రోజులలో ఉదయం లేచిన తర్వాత ఒకసారి మనసులో శాంతిగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం చాలా మంచిది. అది మీ మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. 9వ తేదీ విషయానికి వస్తే 9వ తేదీ ఉదయం నుంచి కొంచెం పరిస్థితులు మారడం ప్రారంభమవుతాయి. ఈరోజు మీరు ఒక చిన్న విజయాన్ని అనుభవించే అవకాశం కనిపిస్తుంది. అది పెద్ద విజయం కాకపోయినా మీ కష్టానికి వచ్చిన ఒక గుర్తింపు లాంటిది అని చెప్పాలి. కొంతమందికి ఈరోజు ఒక మంచి వార్త వినిపించే అవకాశం కనిపిస్తుంది. అయితే అదే సమయంలో ఒక చిన్న పరీక్ష కూడా ఎదురు కాబోతుంది. మీ ఓపికను పరీక్షించే ఒక పరిస్థితి రావచ్చు. ఆ సమయంలో మీరు కోపంగా స్పందించకుండా శాంతంగా ఉండగలిగితే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ 4 రోజులలో వృషభ రాశి వారికి ఒక వ్యక్తి పాత్ర చాలా ముఖ్యంగా ఉండబోతుంది. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 9వ తేదీ వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగినా అది మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తుంది. ఉదయం నుంచి మీలో ఒక రకమైన ఆలోచన ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. నేను ఇంతకాలం చేసిన కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న మీ మనసులో రావచ్చు. ఇది చాలా సహజం. వృషభ రాశి వారు సాధారణంగా చాలా శ్రమ పడేవారు అని చెప్పాలి. కానీ తమ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోరు. చాలా విషయాలు మనసులోనే పెట్టుకుంటారు. అందుకే కొన్నిసార్లు వారికి ఇలా అనిపిస్తుంది, నేను చేస్తున్న ప్రయత్నం సరైనదేనా అని. కానీ 9వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. మీరు అనుకోకుండా ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీకు చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీ మనసులో చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఇది పెద్ద సలహా కాకపోయినా ఒకసారి ప్రయత్నించండి అనే చిన్న ప్రోత్సాహం కావచ్చు. కానీ అదే మాట మీలో కొత్త ధైర్యాన్ని కలిగిస్తుంది.
9వ తేదీ సాయంత్రం సమయానికి మీరు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది చాలా కాలంగా మీరు ఆలోచిస్తున్న విషయం కావచ్చు. కొంతమందికి ఇది ఉద్యోగపరంగా కావచ్చు, కొంతమందికి వ్యాపారపరంగా కావచ్చు, మరికొందరికి కుటుంబంలో తీసుకోవలసిన ఒక నిర్ణయం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఆవేశంతో కాకుండా ఆలోచనలతో తీసుకుంటే అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు రాత్రి సమయానికి ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఇప్పుడే కాకపోయినా త్వరలో పరిస్థితులు మారుతాయి అనే భావన మీకు కలుగుతుంది. ఇప్పుడు 10వ తేదీ విషయానికి వస్తే 10వ తేదీ వృషభ రాశి వారికి కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఒక చిన్న ఆనందాన్ని అనుభవించే అవకాశం కనిపిస్తుంది. అది పెద్ద సంఘటన కాకపోయినా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం ముందుకు కదిలేలా కనిపిస్తుంది. కొంతమందికి ఈరోజు ఒక మంచి వార్త వినిపించవచ్చు. అయితే 10వ తేదీలో ఒక చిన్న జాగ్రత్త కూడా ఉంది. ఈరోజు మీరు కొంచెం అలసటగా అనిపించవచ్చు. అందుకే అనవసరమైన పనుల్లో ఎక్కువగా ఒత్తిడి పెట్టుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా వాగ్వాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు మీరు చెప్పిన ఒక చిన్న మాట పెద్ద విషయంగా మారే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశి వారికి 10వ తేదీ ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని ఇవ్వబోతుంది. ఎందుకంటే ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థం కాబోతుంది. ఇప్పటి వరకు జరిగిన కొన్ని కష్టాలు వృధా కాలేదు అనే భావన మీ మనసులో బలంగా వస్తుంది. గతంలో మీరు చాలా కష్టపడి చేసిన ఒక పని లేదా ఒక ప్రయత్నం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. అది వెంటనే పెద్ద విజయం రూపంలో కనిపించకపోయినా చిన్నగా మొదలయ్యే ఒక మంచి పరిణామం ఉంటుంది. కొంతమందికి ఈరోజు ఒక మంచి సమాచారం రావచ్చు. మీరు ఎదురు చూస్తున్న పని ముందుకు సాగడం, ఒక వ్యక్తి మీకు సహాయం చేయడం, ఒక చిన్న ఆర్థిక లాభం రావడం, ఇవి చిన్న విషయాలుగా అనిపించినా ఇవి భవిష్యత్తులో పెద్ద మార్పునకు ప్రారంభం కావచ్చు. ఒక వ్యక్తి పాత్ర ఈ 4 రోజుల్లో చాలా కీలకం అని చెప్పాలి. ఈ 4 రోజుల్లో ఒక వ్యక్తి పాత్ర చాలా ముఖ్యంగా ఉండబోతుంది. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నవారైనా కావచ్చు, లేదా మీరు పెద్దగా గమనించని వ్యక్తి కావచ్చు. కానీ ఆ వ్యక్తి చెప్పే ఒక మాట లేదా ఒక సహాయం మీ ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులు పెద్ద సంఘటనల వల్ల రావు. ఒక చిన్న ప్రోత్సాహం, ఒక చిన్న అవకాశం లేదా ఒక సరైన సమయంలో వచ్చిన సహాయం వల్ల కూడా జీవిత దిశ మారుతుంది. వృషభ రాశి వారికి ఈ 4 రోజుల్లో అలాంటి చిన్న సంకేతాలు కనిపించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈ కాలంలో కుటుంబ విషయాల్లో కూడా కొంత ప్రశాంతత కనిపిస్తుంది. గతంలో చిన్న చిన్న అపార్థాలు ఉన్నా ఇప్పుడు అవి తగ్గే అవకాశం కనిపిస్తుంది. మీరు కొంచెం నిదానంగా మాట్లాడితే కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. కొంతమందికి కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం పెరగవచ్చు. అది మీ మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థిక పరంగా ఈ 4 రోజుల్లో పెద్ద లాభాలు కనిపించకపోయినా ఒక చిన్న ఉపశమనం కనిపించవచ్చు. కొంతమందికి ఒక పాత బాకీ తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరికొంతమందికి ఒక కొత్త అవకాశం కనిపించవచ్చు. అందుకే ఈ సమయంలో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు విషయాల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోవడం కంటే కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్య విషయాల్లో పెద్ద సమస్యలు కనిపించకపోయినా కొంచెం అలసట అనిపించే అవకాశం ఉంది. అందుకే సరైన విశ్రాంతి తీసుకోవడం మంచిది. అలాగే ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా గడపడం మీ మనసుకు మరియు శరీరానికి శక్తిని ఇస్తుంది. వృషభ రాశి వారికి చివరగా చెప్పేది ఒకటే. మొత్తం మీద చూసుకుంటే వృషభ రాశి వారికి 7, 8, 9, 10 తేదీలు చిన్న చిన్న మార్పులతో ప్రారంభమయ్యి మంచి సంకేతాలను చూపించే రోజులు అని చెప్పాలి. పెద్ద సంఘటనలు వెంటనే జరగకపోయినా భవిష్యత్తులో మంచి మార్పులకు మార్గం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఓపికను కోల్పోకండి. మీ ప్రయత్నాన్ని ఆపకండి. ఎందుకంటే కొన్ని విజయాలు ఆలస్యంగా వచ్చినా వాటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.